జెనెటిక్ డిజార్డర్స్ కలిగి ఉండే వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ప్రభుత్వం వారికి అన్ని విధాల చేయూతను అందించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నత అధికారులను కలిసి తమ గోడును విన్నవించుకుంటున్నారు. జెనెటిక్ డిజార్డర్స్ లో ఒకటైన మస్కులర్ డిస్ట్రోఫీ రోగుల పరిస్థితులు దారుణంగా ఉంటాయని విశాఖ కలెక్టరేట్ లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అర్జీదారుడైన రోగి బంధువు తన ఆవేదనను వ్యక్తపరిచారు. దివ్యాంగులు పడే ఇబ్బందుల కంటే జన్యు లోపాలతో పుట్టే వారి ఇబ్బందులు చాలా అధికమని పేర్కొన్నారు. మానసిక స్థితి సరిగ్గా లేని ఇటువంటి రోగులు జీవితాంతం సంరక్షణపై ఆధారపడాల్సిందేనని, రోగాన్ని నయం చేసుకునే పరిస్థితి వీళ్లకు ఉండదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం జెనెటిక్ డిజార్డర్స్ కలిగిన వారికి మానవతా దృక్పథంతో ప్రత్యేక కేటగిరీగా పరిగణించి వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు. నా పేరు మోహన్ అండి. నేను మరిపాలెం నుంచి వచ్చానండి. మా బాబుకి మస్కులర్ డిస్ట్రఫీ అనే ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. అది మస్కులర్ డిస్ట్రఫీ అనేది ఏంటంటే ఒక జెనెటికల్ డిజార్డర్. దీనివల్ల కండరాలు బలహీనపడిపోయి రాను రాను వ్యాధి తీవ్రత పెరిగి బెడ్ రెడీని అయిపోతూ ఉంటారండి. యాక్చువల్గా నేను ఇక్కడ రావడానికి కారణం మా బాబుకి ఈవెన్ గవర్నమెంట్ నుంచి ఒక పెన్షన్ కూడా ఏది అందటం లేదు. ఆ పెన్షన్ గురించి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను. ఈ డిజార్డర్ వల్ల ఏంటంటే ఉదయం బాబుకి లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు పేరెంట్స్ ఎవరో ఒకరు సహాయం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ దినచర్య వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళతో పాటు మేము ఉండిపోవడం వల్ల మేము జాబులు చేసుకోలేకపోతున్నాం. ఓ పక్కన వాళ్ళని చూసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల పెన్షన్ ఇప్పించమని అర్జీ పెట్టుకోవడానికి మేము ఇక్కడికి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చామండి. అండ్ ఈ వ్యాధి తీవ్రత వల్ల ఏంటంటే దీనికి మందంటూ లేదు. దీని గురించి కూడా డాక్టర్లు కూడా ఏమీ ఇంకా వ్యాధి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది, కానీ దీనివల్ల వ్యాధి తగ్గే అవకాశాలు లేవు. దీనికి డ్రగ్ అంటూ లేదు. కాబట్టి మీరు ఫిజియోథెరపీ చేయించుకుంటూ వాళ్ళని ఒక గాజు బొమ్మ వల్లే చూసుకోవాలి, అంతేగాని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారండి డాక్టర్ గారు. అది మేము దీని గురించి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా సపరేట్ క్లినిక్ లేక న్యూరో స్పెషలిస్ట్ లేక దీని గురించి మేము అన్ని చోట్లకి తిరగలేక బాబుతోటి ఇబ్బంది పడుతున్నామండి. దాని గురించి మేము దీనికి సపరేట్ క్లినికల్ కూడా పెట్టాలి, డెడికేటెడ్ డాక్టర్ దీనికి గురించి చూడాలి, ఈ పేషెంట్ల గురించి పట్టించుకునే వాళ్ళు ఉండాలని మేము కోరుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే రిహాబిలిటేషన్ సెంటరు, ఈ వ్యాధిగ్రస్తులందరికీ రిహాబిలిటేషన్ సెంటర్ కానీ అండ్ ఫిజియోథెరపీ సెంటర్లో అండ్ మరి వీళ్ళకి ప్రత్యేకమైన పేరెంట్స్ లేకపోవడం వల్ల కొంతమంది అనాథలు అయిపోవడం వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఒక సెంటర్లు కానీ ఏర్పాటు చేయాలని అర్జీ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. యాక్చువల్గా మేము ఇక్కడ ఓవరాల్గా అంటే ప్రతి 3000 పాపులేషన్కి ఈ వ్యాధి పుట్టుకొస్తుందండి. అలాగే ఇది చాప కింద నీరులా పెరిగిపోతూ దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ వైజాగ్లో తరపున చూసుకుంటే దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ 500 పైన నుంచి 500 నుంచి 1000 వరకు ఉంటారు. అలాగే ఈ ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఒక 3000 to 5000 దాకా ఉంటారండి. ఈ 3000 నుంచి 5000 మొత్తం వీళ్ళందరం మేము ఈ ఉత్తరాంధ్ర తరపు నుంచి ఇటువైపు నుంచి వైజాగ్లో ఉన్న వాళ్ళందరం మేమందరం పేరెంట్స్ పిల్లలతో కలిసి ఇక్కడికి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం. అలాగే మాకు అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎన్జిఓ సంస్థ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అది విజయవాడలో ఉంది. అక్కడి నుంచి మాకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలన్నా ఆ సంస్థ నుంచి గవర్నమెంట్ నుంచి పోరాడుతున్నాము.